ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురు. నమస్తే గురుమా. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మా, ఈ శక్తిపాత దీక్ష తీసుకోవటానికి మెయిన్ ఉద్దేశం శక్తి అంతర్ముఖం అవ్వడం అని మీరు క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మీరు ఎన్ని వీడియోలు చేసిన పోస్టుల ద్వారా మీరు చెప్పింది శక్తి అంతర్ముఖం అవుతుంది శక్తి జాగ్రత్త తర్వాత అని చెప్పారు. దట్ టు మిగతా మార్గాల్లోకి శక్తిపాత సిద్ధ మహాయోగ పాత్ర ఈ శక్తి జాగరణలో చాలా చాలా క్రూషియల్, చాలా క్విక్ గా అవుతుంది, చాలా ఈజీగా అవుతుంది అన్న పాయింట్ వరకు మాకు అర్థమైందమ్మా. అసలు ఈ శక్తి అంతర్ముఖం ఎందుకు అవ్వాలో ఈ పాయింట్ మాత్రం తెలియట్లేదమ్మా. చాలా చెప్పేశారు. శక్తి జాగరణ జరగడానికి అలా చేయవలసిన అవసరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్ముఖం అవ్వడం కోసం. ఇప్పుడు అంతర్ముఖం అవ్వడం అంటే ఏంటో అర్థం అవ్వాలంటే మీకు అంతర్జగత్తు బాహ్య జగత్తు అర్థం. బాహ్య జగత్తు అనేటప్పటికీ మనకు కనిపిస్తున్న జగత్తు కానీ, కుటుంబం కానీ, బంధువులు కానీ, విశ్వం కానీ సర్వం బాహ్య జగత్తు చెప్పుకుంటే అంతర్జగత్తు అనేది ఏంటంటే మన వాసనలు, మన సంస్కారాలు, మన గుణాలు, మన కోరికలు, మన కర్మలు, ఈ సర్వోత్వం కూడా మనకు సంబంధించిన, అంటే నేను అనుకోండి, నాకు సంబంధించిన నా చిత్తంలో, నా మనసులో, నా బుద్ధిలో ఉన్న సర్వత్వాన్ని అంతర్జగత్తు కింద మనం చెప్పాలి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన అంతర్జగత్తు బట్టి, మన అంతర్జగత్తులో మనం ఎలా ఉంటాము, అంతర్జగత్తులో మనం ఎలా ప్రవర్తిస్తాము, ఎలా ఉంటామో దాన్ని బట్టి మన బాహ్య జగత్తు మనం ఉండే విధానం మారుతుంది. సో బాహ్య జగత్తు సాధారణంగా బాహ్య జగత్తు బాగుంటే మనం అంతరంగా బాగుంటామని అనుకుంటాం. ఏదైనా సంపాదించడంలో కానీ, ఆస్తులు కానీ, లేదా జాబులు కానీ, రిలేషన్స్ కానీ, ఏదైనా సరే మనం బయట చూసి దాన్ని బట్టి మనం ఆనందపడతామని అనుకుంటాం. కానీ నిజానికి యాక్చువల్లీ ఏమవుతుందంటే మన అంతర్జగత్తులో ఏముంటుందో దాన్ని బట్టి మన బాహ్య జగత్తు ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే మన అంతర్జగత్తుని సరి చేసుకుంటామో, సరి చేసుకోగలుగుతామో ఆటోమేటిక్ గానే మన బంధాలుగా, మన కోరికలు, మన ఆలోచనలు, మన సర్వము బాహ్య జగత్తు మీద రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా అది బాగుంటుంది. సో ఇక్కడ ఇప్పుడు మీరు అడిగారు శక్తిపాతం అంతర్జగత్తు పాయింట్ కూడా మనం మాట్లాడుతున్నాం. శక్తి జాగరణ జరిగిన వ్యక్తికి మాత్రమే ఏ సాధకుడు జరిగినా మామూలుగా సాధన చేసుకునేటప్పుడు వారి అంతర్జగత్తు మీద వారికి వాడే ప్రయత్నించారు. శక్తి జాగరణ జరిగిన వాళ్ళకి ఏమవుతుందంటే శక్తి అంతర్జగత్తు మీద, అంటే మనకి ఏదైతే వారి సంస్కార గుణాన్ని చెప్తూ ఉంటామో వాటి మీద ప్రతిష్టం అవ్వడం వలన ఆ యొక్క అనేక యుగాల నుంచి మనం క్యారీ చేస్తున్న అన్ని గుణాల మీద అతి సహజంగానే వాటి తీవ్రత తగ్గుతూ క్షయం అవుతూ అంతర్జగత్ అనేది స్థితి జరగడం జరుగుతుంది. అంటే అంతర్జగత్తు ఎప్పుడైతే మీకు సరి అవుతుందో అలా అవ్వాలంటే ఏం కావాలంటే మనకి శక్తి ప్రసరితం కావాలి. శక్తి ప్రసరిత కావాలంటే మనకి కొంత శక్తి జాగరణ జరగాలి. మళ్ళీ ఒకసారి చేస్తాను. శక్తి జాగరణ జరిగిన తర్వాత శక్తి స్వయంగా తన యొక్క శక్తిని దేని మీద ప్రసరితం చేస్తుందంటే మన అంతర్జగత్ అని చెప్పుకుంటున్న కర్మలు, సంస్కార, వాసనలు. సాధారణంగా మరి కర్మలు క్షయమైపోతాయా, క్లియర్ అయిపోతాయా? మీ అంతర్జగత్తు ఎప్పుడైతే సరి అవుతుందో, లెంజ్ అవుతుందో, ప్యూరిఫై అవుతుందో, తప్పకుండా ధర్మగుణాలు నిద్ర స్థితిలో ఉంటాయండి, ఆటోమేటిక్ గానే కర్మ చక్రంలో దాని అంటే ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ, అంతర్జగత్తు వల్లే బాహ్య జగత్తు రిఫ్లెక్ట్ అయ్యి మన ప్రవర్తన ఉంటుంది అని చెప్పారు కదా. ఇది నాకు అర్థమైంది. ఒక్కసారి నేను నా మాటల్లో చెప్పాను. అంటే ఇప్పుడు నేను లోపల మంచి ఉంటేనే నేను బయట మంచి చూడగలుగుతాను, నేను లోపల ఆనందంగా ఉంటేనే బయట ఆనందంగా చూడగలుగుతాను, అలా అంటున్నారా? అంటే ఇప్పుడు బాహ్య జగత్తులో మనకి కొన్ని బంధాలు మనం ఎంత కరెక్ట్ గా ఉన్నా కూడా బాహ్య జగత్తులో ఉన్న పర్సన్స్ కానీ, లేదా సిచ్యువేషన్స్ కానీ, పరిస్థితులు కానీ ఏదైనా సరే అంతర్జగత్తులో ఇబ్బంది పడతాయి కదా అని చాలా మంది అడుగుతారు. నేను బాగానే ఉన్నానమ్మా, వాళ్ళు సరిగ్గా లేరు, నేను సాధన చేద్దాం అనుకుంటున్నానమ్మా, నా కుటుంబ
ఫైనాన్స్ ప్రాబ్లం చెప్తూ ఉంటారు. సో అవి బయట కనిపిస్తున్నాయి కదా, ఉన్నాయి కదా, అవుతున్నాయి కదా అని చెప్తున్నారు. కానీ అవి ఎలా ఉన్నా కూడా మీ లోపల ఎలా ఉన్నదాన్ని బట్టి అది మిమ్మల్ని బాధించినప్పుడు బాహ్య జగత్తు బాగున్నట్టే కదా. అంటే మనం ఒకసారి చెప్తాను, ఒక ఒక అమ్మ ఉన్నారు, ఒక లేడీ ఉన్నారు అనుకోండి, ఎవరివల్ల ఇబ్బంది అనుకోండి, ఒకరిలో అసలు మా అమ్మ లేకపోతే అనారోగ్యమో లేకపోతే మన ఏదో ఒక ఉంటుంది, అది వారికి బాధించినప్పుడు అది బాధ్య జరుగుతున్న అంత మనిషి అనేది సాగుడు అనేవాడు ఇబ్బంది పడినారు. ఒకవేళ వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాళ్ళు అంత జగత్తు బాగున్నప్పుడు ఆ క్రియలు జరిగినప్పుడు ఆ యొక్క సంస్కృతి వాతావరణం జరిగి ఆ క్రియలు జరిగి అది క్షయం అయిపోయింది అనుకోండి, క్లియర్ అయిపోయింది అనుకోండి, అక్కడ కోపము, ద్వేషము, దుఃఖము, బాధ, భయం, కోరిక, మోహము, వాళ్ళు ఏదైనా కావాలి ఏది లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు బాహ్య జగత్తు ఇబ్బంది అంత జగత్తు బట్టి బాహ్య జగత్తు కనిపిస్తుంది. నాకు ఆరోగ్యంగానే ఉండాలి అని నా కోరిక ఉంది అనుకోండి, నాకు లేనప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. నాకు ఇంత డబ్బు కావాలనుకున్నాను అనుకోండి, అప్పుడు బాహ్యంగా ఉంటేనే నాకు బాగున్నట్టు అనిపిస్తుంది. నాకు అంతరంగా కోరిక లేదనుకోండి, సో బాహ్యంగా ఉన్నా లేకపోయినా నాకు ఇబ్బంది ఉంది. ఇలా ఏ వస్తువైనా, ఏ వ్యక్తైనా, ఏ పరిస్థితి అయినా బాహ్య జగత్తు ఎప్పుడు మనం ఇంపాక్ట్ అవుతుంది. సాధన ఫస్ట్ స్టెప్ లో, మంచి స్టెప్ లో అందరికి అలానే ఉంటుంది. వాటి వాళ్ళు అంతా బాగుంటే ఫస్ట్ అన్ని బాగుంటే మనం బాగుంటుంది. యాక్చువల్గా సాధకుడు అనేవాడికి ఎవరికైనా కర్మలు అనేది వస్తాయి. మన సాక్షాత్ భగవంతుడి స్వరూపానికి, దేవతలకి మనం అది చూస్తూ ఉన్నాం. వాళ్ళే అన్ని మాత్రం చేశారు, కష్టాలు పడ్డారు, ఏమైనా బాధపడతారు. సో వాళ్ళ లోపల ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేదు. మనం చూసేది ఎప్పుడు ప్రేమ, ఆనందం, సత్యం, ధనం, కరుణ, వాటిని వీళ్ళే ఉన్నారు కాబట్టి బాహ్య జగత్తుతో పరిస్థితులతో ఒక సాధకుడు అనేవాడు ఆధారపడుతుంది. అంత జగత్తు ఎంత శుద్ధి అవుతూ ఉంటే, ఎంత క్లియర్ అవుతూ ఉంటే, ఎంత బాగుంటే ఆటోమేటిక్ గానే వాడు బాహ్య జగత్తుని అంతరం రెండింటిలో కూడా సుఖం. సుఖము, సంతోషము, సౌఖ్యము, ఆరోగ్యము, సంపద, ఆనందము ఇవన్నీ కూడా అంతర్జగత్తుల భావాన్ని మాత్రమే. వాటిని మన అమ్మన్నారు, ఆయనకి ఇంత గాయం అయినప్పుడు కూడా బాధించబడింది. చీడి జగత్తు ఎంత గాయం బాధించబడింది. సో అంటే మనం సపరేట్ బాగా అనిపిస్తుంది. మనకు అనారోగ్యం బాగుంటే మనం చూస్తాం కదా. అంటే ఏదైనా వస్తువు, వ్యక్తి, పరిస్థితి ఉండకపోవడం అనేది బాధ్యం అన్నమాట. ఏదైనా ఏం కావాలి, ఎలా కావాలి, ఎలా ఉండాలి అనేది అంతరం అన్నమాట. అంతర్జగత్తులు ఎప్పుడైతే మీరు సరిగ్గా ఉండగలుగుతామో, ఏ విధంగా కావాలో, ఎలా కావాలో ఉండగలుగుతామో ఆటోమేటిక్ గా మనకు రెండు రోజులు బాగుంటుంది. ఈ అంతర్జగత్తు బాగుండడం కోసం, శుద్ధం కావడం కోసం ఏది వద్దు ఖాళీ అనుకోవాలి. అన్నింటి మీద అవి ఎందుకు అలా ఉన్నాయంటే, నేను గతంలో చాలా సార్లు చెప్పాను, అనేక యుగాల నుంచి మనం వస్తున్న సంస్కార వాసన గుణాన్ని బట్టి మన అంతర్జగత్తు అనేది ఉంటుంది. శక్తి జాగం జరిగే వాళ్ళకి మాత్రమే శక్తి వాటి మీద ప్రకృతి అవ్వడం వలన ఎప్పుడైతే సాధకుడు దృష్టాభావంతో, సాక్షి భావంతో, నేను కాదని భావంతో, నన్నది కాదు వాసన సంస్కారం ఉంటారు, ఆటోమేటిక్ గా అనేక యుగాల నుంచి చేస్తున్న ఏవైతే అది కరెక్ట్ ఉండదు. ఆటోమేటిక్ గా అంతర్జగత్తు నుంచి ఆటోమేటిక్ ఖాళీ అవుతుంది. దానికి ఆటోమేటిక్ ఓకే అమ్మా. ఇప్పుడు శక్తి అసలు ఎందుకు అంతర్ముఖం అవ్వాలి అన్న పాయింట్ చాలా క్లారిటీగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా.